ప్రజలందరూ యోగాను క్రమం తప్పకుండా చేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న సీఎం చంద్రబాబు పిలుపు మేరకు యోగాంధ్ర నిర్వహిస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం సాగర్ తీర్థం వద్ద నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి పాల్గొనున్నారు. యోగా అందరి కోసం, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, పెద్దలు చేసుకోవచ్చు. మీకు ఏమైనా వ్యాధి ఉంటే కూడా మీ వ్యాధి కోసం ఒక యోగా ఉంటుంది. దానివల్ల ఈరోజు యోగా అంత పాపులర్ అయింది. ఇప్పుడు ఏమైనా వేరే సపోజ్ ఎవరైనా వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే దీనికి ఎక్విప్మెంట్ అవసరం, ఒక సరైన జిమ్ అవసరం ఉంటుంది. మీరు ఇంకా వేరే ఏమైనా గేమ్ ఆడాలంటే చాలా ఉపకరణ అవసరం ఉంటాయి. కానీ యోగా కోసం ఏమీ అవసరం లేదు. మీరు ఈరోజు చూశారు, ఒక మంచి బీచ్, అంత మంచి వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. తర్వాత దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాక మేడం చెప్పినట్టుగా ఎవరైనాకి షుగర్ ఉంటే, బీపీ ఉంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన జీవనశైలి చాలా మార్చడం జరిగింది. గతంలో మనం ఎక్కువ రెగ్యులర్గా సొంత పని చేసేవారు. కానీ ఇప్పుడు ఈ మషీన్స్ వచ్చిన తర్వాత ఇంటిలో కూడా చాలా పని ఈ మషీన్స్ ద్వారా జరుగుతున్నాయి. దానివల్ల మన ఆరోగ్యం పాడవుతున్నాయి. ఆ నేపథ్యంలో మనకు కూడా స్టైల్ ఒకటి మార్చాల్సింది ఉంది. సో యోగా మేడం చెప్పినట్టుగా మామూలుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు చేయాలి. కానీ అది కుదిరితే కనీసం 5 నిమిషాలు చేస్తే కూడా దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో జీవన శైలి మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయించి ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. పనులు ఒక్కటే కాదు, ఈ పనిలో ఒత్తిడి నుంచి బయటికి రావాలి, మా రాష్ట్రంలో నా ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి కోరుకున్న ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోరిక మేరకు ఈరోజు మొత్తం యోగా ఆంధ్ర అని ప్రతి దగ్గర కూడా ఈ యోగాని వచ్చిన వాళ్ళు చేసే విధంగా, ప్రాక్టీస్ చేసే విధంగా కాకుండా అలవాటు లేని వాళ్ళని కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్థులుగా చేసి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచాలనే విధంగా ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మనం అందరము కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలం అందరము కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇటువంటి మన ఆరోగ్యం గురించి ఆయన ఆలోచించి ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నందుకు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇందాకే కలెక్టర్ గారు చెప్పినట్టు, యోగా మేడం చెప్పినట్టు ప్రతిరోజు ఇంట్లో ఒక అరగంట సేపు మీరు చేస్తే మిమ్మల్ని చూసి పిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అలాగే అన్నిటికన్నా ముందు మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మన ఆలోచనలన్నీ సక్రమమైన మార్గంలో ఉంటాయని చెప్పి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్నన్నీ తీసేసి పాజిటివ్ని మనం పెంపొందించుకోవచ్చు అనే విధంగా ఈ మెడిటేషన్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ మన ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో జీవన శైలి మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు.